ఈ చికెన్ చూడండి, యాక్చువల్గా మరీ డ్రైగాను మరీ గ్రేవీ లాగా ఉండదు, జ్యూసీగా ఉంటుంది అనమాట. సో స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. దీని గురికే గల్లీ చికెన్ అని పేరు పెట్టాను. ఈ గల్లీ చికెన్కి ఫస్ట్ మనకు కావాల్సింది కరివేపాకు, చికెన్, ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్నాం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. తర్వాత మసాలాలు వేద్దాం. స్టార్ అనీస్, చెక్క, కారం, ఉప్పు, గరం మసాలా వేసాం. గట్టి పెరుగు ఒక 2 స్పూన్స్, ఒక టమాటో, మళ్ళీ ఆయిల్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 40 మినిట్స్ పెట్టి దాన్ని 40 మినిట్స్ తర్వాత తీసి డైరెక్ట్గా కుక్ చేయొచ్చు. ఈ ఫస్ట్ 20 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టేటప్పుడు మూత పెట్టకుండా ఉడకబెట్టాలి. తర్వాత మూత పెట్టి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెడితే అది జ్యూసీగా అవుతుంది అనమాట. ఓకే, హై ఫ్లేమ్లో 20 మినిట్స్ ఇలా బాయిల్ అయింది. ఈ రెసిపీకి మెయిన్ పెప్పర్స్. ఇప్పుడు మనం ఈ పెప్పర్ కార్న్స్ ఇలా తీసుకుని ఇలా వేస్తున్నాము. దీన్ని ఇలా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇలా ఆ 20 మినిట్స్ తర్వాత అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ ఇది. ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం 10 మినిట్స్ అయింది లో ఫ్లేమ్లో. దగ్గర దగ్గర రెడీ అయిపోయినట్టుంది. మనం లాస్ట్కి ఒకసారి మిగతా టేస్ట్ చూసి ఏం తగ్గితే అది యాడ్ చేద్దాం. టేస్ట్ చేద్దాం. అన్నీ సరిపోయినాయి. ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం. ఇంకో 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనం తినడానికి రెడీ. ఇది ఓకే, మన గల్లీ చికెన్ రెడీ. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తిందాం.